నేను వాక్యం చెప్తున్నాను అనుకోండి, వాక్యం వినేయడం మాత్రమే కాదు, దాని మీద కూడా మీరు కసరత్తు చేయగలిగిన ఒక ఆలోచన మనలో ఉండాలి. ఈరోజు వాక్య భాగంలో అనేకమైన ఏమండి వాక్య భాగాలు నేను తలస్తూ ఉంటాను, ఆలోచన చేస్తూ ఉంటాను, ఏది చెప్తే బాగుంటుంది అని ప్రభువుని బ్రతిమాలుతాను. చివరికి ఆయన నడిపిస్తాడు ఒక రకంగా. అది నా మీద ఉన్న ఒక అభిషేకం. దాంట్లో నాకు ధైర్యం కలిగినప్పుడు నేను ఆ వాక్యాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తాను. అలాంటి వాక్యమే ఈరోజు మీతో 37వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. 37వ కీర్తన 3వ వచనాన్ని 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చాలా చక్కటి వాక్య భాగం. ఇందులో నన్ను పట్టుకున్న ఒక వాక్యం ఏమిటంటే, ఇందులో ఉన్న ఒక మాట ఏమిటి అంటే, దేవునిని బట్టి అనేది 2 పాయింట్లు ఇక్కడ మనం చదువుతాం. దేవుని అందు అనే మాట, దాన్ని ఎలాగ ఆలోచన చేయాలి? సరే, ఒకటి. తర్వాత ఆయనను బట్టి, ఇంచుమించుగా ఆయనను బట్టి 2 ఒకలాగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయనను బట్టి అని అన్నప్పుడు, ఎప్పుడైనా మీ ఇంట్లో మీ ఇల్లాలు మీ యజమానితో ఏమండి మిమ్మల్ని బట్టి మేము ఈరోజు ఇలాగా ఉన్నాము అన్నారనుకో, ఆ ఇంటి ఆయనకి ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుంది? చాలే అంటారా? ఎలా అంటారు? అప్పుడు ఆయనకు రకమైన భయం పుడుతుంది. అవును కదా, ఇంత పెద్ద కుటుంబం నా మీద ఆధారపడి వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక నేను ఇక మీదట ఇంకా జాగ్రత్తగా, ఇంకా ప్రత్యేకంగా ఉండాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, దేవునిని బట్టి మనము అంటే, ఒక ఆయన ఈ బైబిల్ చాలా పాతదైపోయింది, ఎన్నో అతి పురాతనమైన గ్రంథం ఇది, అబ్బే బోరు కొట్టేసింది నాకు అని అన్నాడట ఒక ఆయన. ఆ అన్నది కూడా ఎవరిదో తెలుసా? ఏమండి, రోనాల్డ్ బాంకీ గారు అని ఉంటారు కదా, పెద్ద దైవ సేవకుడు. బాంకీ గారని జర్మనీ దేశస్థుడు. ఆఫ్రికా దేశంలో పరిచర్య కొరకు ఆయన అక్కడికి వెళ్ళి తన జీవితకాలం అంతా సేవ చేశాడు. ఇక నిన్న మొన్న రేపు వెళ్ళిపోతాడనగా ఈరోజు కూడా సేవ చేశాడు. భలే బలంగా సేవ చేశాడు. ఆయనలాగా బహుశా అంటే ఆఫ్రికా ఖండాన్ని మొత్తం పట్టుకొచ్చి దేవుని చేతిలో పెట్టేశాడు. అంత శ్రమించి సేవ చేశాడు. ఆయన అడిగారట ఏమని, బైబుల్ ఇట్ ఈజ్ అ వెరీ ఓల్డ్ వన్, చాలా పాతదైపోయింది, నాకు ఇప్పుడు అంత అధునాతనమైన ఈ కాలంలో ఇప్పుడు నాకు ఈ బైబిల్ మీద నాకు బోర్ కొట్టేసింది అన్నాడట. అనగానే ఆయన కూడా నవ్వుతూ, అరే భలే విచిత్రంగా ఉంది ఇది కదా అని అప్పుడు ఆయన నవ్వుతూ అన్నాడట, ఎప్పటి నుంచో సూర్యుడు ఉదయిస్తున్నాడు, వాడి మీద మనకెవరికైనా ఏది బోరు కొట్టేసిందా? బోరు కొట్టేస్తుందా? వాడొక్క కొంచెం అరే వీళ్ళకి ఎందుకురా రోజు నేను వెలుగు ఇవ్వాలని నాడు ముడుచుకుంటే మనం అందరం ఎవడో ఉండడు, ఇంకా భూమి మీద ఎవడో ఉండడు కదా. సార్, ఆ సూర్యుని కలిగి చేసింది బైబిల్ అయ్యా. అంచేత సూర్యుడు రోజు క్రొత్తగా ఎలా ఉంటాడో దేవుడు కూడా రోజు క్రొత్తగా ఉంటాడు. దేవుడు ఎలా ఉంటాడు? రోజు. అందుకే ఈ దేవునిని బట్టి మనము ఏం చేయాలట? ఆనందించాలి. ఏం చేయాలి? చెప్పండి, అందరూ చెప్పండి. ఆనందించడం. ప్రైజ్ లార్డ్. సార్ వినాలి. ఆనందించడం అంటే ఏమిటంటారు? అది తెలుగు బైబిల్లో ఆనందాన్ని వినాలి. ఆనందాన్ని, పరమానందాన్ని, సంతోషాన్ని, ఇంకేమేమి ఉన్నాయండి?
ఆ? అమ్మ ఆహ్లాదం అన్నారా? మహానందం అంటున్నారా? పోన్లే. అంటే ఈ ఆనందంలో సంతోషం, ఇది మహానందం, లేకపోతే ఇవన్నీ కలిపి తెలుగులో అక్కడ ఇక్కడ మిక్స్ అయ్యి ఉన్నాయి. అంటే జాయ్ అనే దగ్గర ఏమంటే సంతోషం అని రాశాడు, హ్యాపీ అనే దగ్గర ఆనందం అని కూడా రాశాడు. అంటే హ్యాపీ అంటే సంతోషం, అంటే సంతోషం కానీ ఆనందం కానీ ఇవి తెలుగులో, ఇంగ్లీష్లో ఎలా రాశాడు? గ్లాడ్నెస్ అన్నాడు, డిలైట్ అని అన్నాడు, జాయ్ అని రాశాడు, హ్యాపీ అని రాశాడు. తమిళ్లో దీనికి ఎలా రాశాడు అంటే మనమగిల్చి అని రాశాడు. ఈ పదానికి మాత్రం తమిళ బైబిల్లో అది ఎట్లా రాశాడు, నేను రాసుకొచ్చాను. అది ఎట్లా రాశాడంటే కత్తరిడతల్ మనమగిల్చియా ఇరుకును అని అన్నాడు. దేవుని దగ్గర తెలుగులో యెహోవా యందు అన్నాడు కదా, దాన్ని ఇంగ్లీష్లో ప్రభువు నందు మీరు ఎలా ఉండాలట? మనమగిల్చి అంటే ఇక అది అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోయింది. అది అంటే లిమిట్ దాటిపోవడాన్ని మనమగిల్చి అని అన్నాడు. తెలుగులోకి వచ్చేటప్పటికి అది ఎలా రాశాడు? అక్కడ 37:4లో యెహోవాను బట్టి సంతోషించుము. ఈ సంతోషం, ఆనందం, పరమానందం ఇవి పదాలు డివిజన్ చేయబడ్డాయి. శరీరానికి ఒక రకం ఉంటుంది, ప్రాణానికి ఒక రకం ఉంటుంది, ఆత్మకు ఒక రకం ఉంటుంది. ఇదంతా కూడా జాయ్, డిలైట్, గ్లాడ్నెస్, హ్యాపీ పదాలన్నీ ఒకలాగే ఉన్నప్పటికి కూడా అవి పంచుకొని పనిచేస్తున్నాయి. శరీరానికి ఉండే సంతోషం, ప్రాణానికి ఉండే సంతోషం, ఆత్మకు ఉండే ఆ సంతోషం కానీ ఆనందం ఒకటి కాదు. ఫస్ట్ ఎందులో ఉండాలంటే హృదయంలో, దాన్నే ఆత్మ అని అన్నారు. తెలుగు బైబిల్ ఏమన్నారు? ఆత్మ అని అన్నారు. హృదయం, ఆత్మ అని అన్నారు. రెండవది ప్రాణం అని అన్నారు. ప్రాణంలో ఒక రకమైన సంతోషం. తర్వాత ఇంకా ఏమంటే శరీరంలో ఒక రకమైన సంతోషం. సరే, ఈ సంతోషాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆయన యందే, అంటే దేవుని యందు, యెహోవా యందు లేదా ప్రభువు నందు, ప్రభువును బట్టి మీరేం చేయాలట? ఆనందంగా ఉండాలి అన్నాడు. అంటే ప్రభువును బట్టి ఎందుకు ఆనందంగా అంటే ఆయన్ని బట్టి ఆనందం ఎందుకబ్బా అని అంటే నేను ఇలాగ అనుకున్నాను. ఎందుకంటే భూమి మీద ఏవైనా మారచ్చు, ఏవైనా మార్పు చెందుతాయి. ఎప్పటికీ మార్పు చెందని వాడు ఈయనొక్కడే. ఈయన ఎప్పటికీ ఏం కాడు. అంటే అది మన 3లోనమ్మ నిర్గమాకాండంలో చదువుతాం. మోషే గారితో చెప్పాడు, ప్రభు మరి వీళ్ళు నన్ను నమ్మరు, నీ పేరేంటో చెప్పాలి అని అంటే, అంతవరకు ఎప్పుడూ చెప్పలేని పేరు ఇప్పుడు నీకు కొత్తగా చెప్తానని చెప్పి ఏం చెప్పాడంటే, నా పేరు అనువాడును ఉన్నవాడును అన్నాడు. అంటే అనువాడు ఉన్నవాడు అంటే అర్థం ఏమిటి? అనువాడు ఉన్నవాడు అంటే ఎప్పటికీ ఆబ్సెంట్ కానివాడు, ఆబ్సెంట్ ఉండదు. రెండవది ఆయన ఎవరబ్బా అని అంటే ఎలా ఉంటాడబ్బా అంటే ఆయన ప్రేమ స్వరూపిగానే, ఎప్పుడు ఆదిలో ఆయన, ఆదిలో అంటే 1 యోహాను 4:8-4:16 ప్రకారంగా దేవుడు ప్రేమ స్వరూపి. అప్పుడెప్పుడో ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితం ఆయన ప్రేమ స్వరూపి అయితే ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. అందుచేత ఆయనను బట్టి మీరు నేను ఆనందించాలి. ఏం చేయాలట? అలాగే మీరు చూడండి, ఆయన ఆది నుండి ఆయన వెలుగై ఉన్నాడు. ఎవరండి? మహా వెలుగు అని అంటారు. అంటే వెలుగులన్నిటికీ వెలుగు, జ్యోతులకు తండ్రి అని అంటారు. 1:17 యాకోబు పత్రికలో చదువుతా, జ్యోతిర్మయుడు అని రాశారు. అయితే ఆది నుంచి సూర్యుడి కన్నా, చంద్రుడి కన్నా, నక్షత్రాలు కన్నా ఇంకా అనేక రకాలైన వెలుగులు ఉన్నాయి. అవి ఎలాగా ఉరుములు అనొచ్చు, మెరుపులు అనొచ్చు. నేను చూపించాను కదా, చెప్పాను కదండి, ఒక కుర్రను కూర్చోబెట్టి కూడా చూపించాను. ఆయన సింహాసనం ఒక వెలుగు,
ఏమండి ఆయన కాలు పెట్టుకునేది ఒక వెలుగు. ఏమండి చెప్పాను కదండి, ఆయన ఏమండి సింహాసనం వేసిన చోట ఒక వెలుగు. ఏమండి ఆయన సింహాసనం వెనుక ముందు చుట్టూ వెలుగు. చెప్పాను, నేను ఎంతో క్లియర్గా చెప్పాను. ఏమండి ఆయన వస్త్రాలు వెలుగు, ఆయన కన్నులు వెలుగు, ఆయన పాదాలు వెలుగు, ఆయన చేతులు కిరణాలు పుట్టుకొచ్చేస్తాయి అలాగా. అది తెలుగులో చదివితే అరుణోదయపు వెలుగు అని అన్నాడు ఆయన. మహా గొప్ప వెలుగు అన్నాడు. అంటే ఆది నుండి ఆయన అలాగే వెలుగై ఉన్నాడు కనుక ఆయన యందే మీకు ఏముంది? ఆనందం, సంతోషం. అది గుర్తుపట్టండి. ఆది నుంచి అంటే ఆయన దేవుడు సత్యమై ఉన్నాడు అని అనగానే ఇక సత్యంలో ఆయన మార్పు రాడు. ఆయనకి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. బలహీనతల్లో ఒకటి ఏంటంటే అబద్ధం ఆడమని అనండి, ఆడలేడు. అన్యాయం చెయ్యమని అనండి, చెయ్యలేడు. ఆయనకున్న బలహీనతలు అట్టాటివి. అందుకే నేనేమంటానంటే ఆయన యందు మీరు నేను ఏం చేయాలట? సంతోషంగానో ఆనందంగానో ఉండాలి. ఏ కారణం? ఆయన మార్పు లేనివాడు. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు, నిత్యం ఉండేవాడు, నిరంతరము ఉండేవాడు. ఇంత గొప్ప దేవుని యందు నీకు నాకు ఆనందం సంతోషం ఉండడం ఇది మాత్రం రహస్యమే. అంటే అంతు పట్టదు ఇది. ఎందుకంటే తెలుగు బైబిల్లో నేను చదువుతూ ఉంటాను, అప్పుడప్పుడు చదువుతూ ఉంటే నాకు అవన్నీ ఎలా గుర్తొస్తాయంటే ఆయన నుంచుంటే పర్వతాలన్నీ కూడా మైనములాగా కరిగిపోతాయని రాశాడు. ఆయన నిలబడితే అంటే నిలబడితే అనే దానికి పాయింట్లో చూస్తే రెండవది భూమి గజ 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 వణికి ఆయన యందు అలాగా బిగిసిపోయేలాగా ఉంటుందట. అదొక సంతోషం. సంతోషమైన ఇంకేం మాటలు రావు దానికి. అట్టా ఉంటుందని రాశాడు. అలాగ 97 కీర్తనలో కూడా చదువుతాం మనం. అంటే నేను అంటాను ఆమోస్ గ్రంథంలో భలే ఇంకా రాశాడు. అంటే ఇవన్నీ ఏమంటున్నాయంటే ఆయన ఎంతో గొప్పవాడు. ఇంత గొప్ప దేవుని యందు నువ్వు నేను ఏం కావాలట? సంతోషంగా చెప్పాలి. ఇదిగో సంతోషము అనేది మనందరిలో సంతోషం కానీ ఆనందం కానీ లేదా పరమానందము కానీ లేకపోతే ద గ్లాడ్నెస్ కానీ డిలైట్ కానీ ద జాయ్ అనేది కానీ ఇవన్నీ చూస్తే గనక ఇవి మీలో ఉంటే మీరు ఎలా ఉంటారు? సంతోషం మీలో ఉంది, ఆనందం మీలో ఉంది. మీరు ఇప్పుడు మీలో కనుక ఈ ఆనందం సంతోషం ఇలాంటివి ఉంటే అప్పుడు మీరు ఎలా ఉంటారు అంటే అది ఖచ్చితంగా దీంట్లో ఏదో తేడా ఉండే ఉంటుంది కదా. సంతోషం లేని వాళ్ళు కళ్ళు చిక్కుపోయి ఉండొచ్చు. ఎలాగుంటాయి చెప్పండి? కళ్ళు ఇక్కడ ఈ బుట్టలు ఉంటాయి చూడు, ఏం బ్యాగ్స్ అంటే స్లీపింగ్ బ్యాగ్స్ కదా. ఇవి ఉబ్బిపోవడం, నిద్ర లేకపోవడం, లొట్టలు వేసుకుపోవడం, చూడడానికి ఏందమ్మా అట్లా ఉన్నారు, ఏందయ్యా అలా ఉన్నారు అనేటట్టు దొరికేస్తారు వాళ్ళు. సంతోషం లేదు వాళ్ళకి, ఆనందం లేదు వాళ్ళకి. ఇక ఇంకొకటి ఈ ఆనందం సంతోషం లేని వాళ్ళు కళ్ళు ఎలాగుంటాయంటే ఎలాగుంటాయంటే ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ కనబడదు. కళ్ళు ఎలాగుంటాయి? ఆకర్షణగా తేటగా ఉండవు. ఎందుచేతనో అంటే మొట్టమొదటి నువ్వు సంతోషంగా ఉన్నావో లేదనడానికి నీ ముఖ కవలికి తెలిసిపోతుంది. ఏమండి సామెతల గ్రంథం 15లో అదే కదా చదువుతాం మనం. ఏమండి సామెతల గ్రంథం 15లో మనం ఈ మ్యాటర్ చాలా క్లియర్గా ఏమండి సంతోషంగా నువ్వు ఉన్నావా లేదా అనడానికి అందులో మీరు నేను చూడగలిగింది ఏమండి చాలా ప్రత్యేకమైన విషయాలే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భాగాన్ని మనం చూడగలిగినప్పుడు కన్నులు, తర్వాత ఏమండి ముఖము, ఏమండి తర్వాత సామెతలు 15:30 వచనం చదవండి అమ్మా ఒకసారి. కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము, హృదయానికి సంతోషకరముగా ఉంటది. మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చు. ఇప్పుడు చూడండి, అప్పుడు కన్నులు ప్రకాశంగా ఉండవు, తేటగా ఉండవు. ఏమండి మనం ఆ వచనాల్లో మనం చూడగలం. తర్వాత ఈ సంతోషం, ఈ ఆనందం,
ఇదంతా కూడానండి ఏమండి దీని మీద డ్రెస్ వేసుకున్నట్టుగా కోపం పెట్టుకోవడానికి కాదు. సంతోషము ఆనందము అనేది బైబిల్ ప్రకారంగా హృదయంలో ఉండే ఒక దేవుని కార్యం. దేవునికి స్తోత్రం. హృదయం లోపల దేనితో మనం నిండి ఉంటామో దానిని బట్టే నోరు, మన మాటలు, మన పరిస్థితులు వ్యక్తపరచడానికి ఆస్కారాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఈరోజు మెయిన్ ఏంటంటే దేవునిని బట్టి మీరు నేను ఎలాగ ఉండాలట చెప్పండి. జనరల్గా సంతోషం అనగానే డబ్బులుంటే సంతోషమేనమ్మా, అదేనా? డబ్బులుంటే అదొక రేంజ్ కదా, అదొక రేంజ్. డబ్బులుంటే సంతోషం, అంతేనా? సరే, కుటుంబం భార్యాభర్తలు పిల్లలు వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారనుకో, ఒక సముదాయంగా, అది ఎలా ఉంటుంది? అది కూడా ఒక రకమైన సంతోషం. ఏంటో కొన్ని అంగట్లో అన్నీ ఉన్నా ఏందో కొంతమంది బతుకులు ఎప్పుడు కూడా సంతోషం ఉండదు. అలాగా పీలికిలాగా ఎండిపోయినట్టు ఏంటో తేడాగా ఆ మనిషిని కదిపితే వద్దువా ఎందుకు వచ్చిన గొడవ లేనిపోయి నేను మనకు అంటుకునేదట్టు ఉన్నాయి అనేదట్టు కొందరు మరీ అలాగా సంతోషం లేని వారిలాగా ఉంటారు. అంటే డబ్బు సమస్య ఒకటై ఉండొచ్చేమో, లేకపోతే ఏదైనా కుటుంబంలో అవకతవకలు ఉన్నప్పుడు ఏమండి అంటే ఇవన్నీ బయట కనిపించేవి, జనరల్గా బయట కనిపించేవి. అలాగే ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి ఏముండదు, ఉండదు. ఆరోగ్యం లేనప్పుడు కూడా వారికి ఏముండదు. సరే, ఇప్పుడు ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటే ఒకడికి అవి ఉంటే ఇవి ఉంటే అలాగుంటే, లేదా బాగా పలుకుబడి ఉంటే, లేకపోతే మరి నా పేరు చెప్పండి అనేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది. అట్టాగా ఏదో ఒక రకమైన మాకు కొంచెం సంతోషం అని అనుకుంటారు. కానీ దేవుని దగ్గర ఉన్న సంతోషం ఏంటంటే ఇది మధ్యలో బ్రేక్ అయ్యేది కాదు. ఇది అన్ని రకాలుగా మనకు అవి ఉంటే అవుతాయి, లేకపోతే లేవు. కానీ దేవునితో ఉండే సంతోషం ఇది మధ్యలో బ్రేక్ అవ్వడం, లేకపోతే అది కొనసాగించకపోవడం, దేవుడు నేను ఇంతవరకేరా మీకు నాకు ఆనందం ఇస్తాను సంతోషం ఇస్తాను మించి నేను ఇవ్వలేనురా అని చేతులెత్తేవాడు కాదు అయినా. అంచేత ఆయన దగ్గర ఉన్న సంతోషం ఇవి మనలో కనబడాలంటే నువ్వు నేను ఎలా ఉంటే బాగుంటుందంటే ఈయన అన్నాడు 37:4 యెహోవాను బట్టి సంతోషించుము. దానివల్ల ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో అవి కూడా మనం చూడాలి. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సరే, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు అని అంటే ఇవి ఉండకూడదు అని నేను అంటాను. ఏవి ఉండకూడదు అవి మనం ముఖ్యంగా చూద్దాం. అంటే జనరల్గా బయట ఒక రకమైన సంతోషం ఉంటుంది. ఆ సంతోషమే అది గొప్పదని అనుకుంటూ చాలామంది భ్రమలో పడి మునిగిపోయే వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా రాతి నేల పడే విత్తనం అని రాశాడు కదా. ఎక్కడ రాశాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ఆ వాక్యాన్ని చదువుతాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో చదువుతాం. లూకా సువార్త 8వ అధ్యాయంలో, అంటే ఈ 3 పుస్తకాల్లో ఏది మత్తయిలోను మార్కులోను లూకాలోను చాలా చక్కగా ఈ వాక్యం రాసి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ మాట మనము చూచినప్పుడు దాంట్లో 8:13 లూకాలో, అలాగే 4:16 మార్కు సువార్తలో, 13వ అధ్యాయం అక్కడ 20వ వచనంలో ఈ 3 రెఫరెన్స్ ఏం రాశాడంటే రాతి నేల పడిన విత్తనాలు కొద్ది కాలం ఏం చేస్తాయట, అవి ఏమండి చాలా సంతోషంగా ఉంటాయట. చాలా అంత సంతోషంగా ఉన్న తర్వాత ఉన్నట్టుండి అవి సంతోషాన్ని కోల్పోతున్నాయి. కారణం ఏమిటి అనంటే వాటికి వేరు లేనందున. ఏమి లేవండి? అప్పుడు ఈ సంతోషం మనకొద్దు. పక్కా మీరు ఎలాగా సంతోషం 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఆ విత్తనాలు బ్రతికి పంటనిస్తాయి చూడండి, అది వేరే సంతోషం. అప్పుడు ఇక్కడ మనం గమనించింది ఏంటంటే రాతి నేలన ఉండేవాళ్ళు భలే బిల్డప్ కొడతారండి. భలే మందిరంలో ఉబలాటంగా మమ్మల్ని మించిన లేరు అన్నట్టుగా అలా కూడా ఉంటారండి.
చాలా సమయాలను బట్టి చూస్తే వాళ్ళలో దౌర్జన్యం కనిపిస్తుందండి. ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళు దేవునికి పనికిరారు. నేనేమంటాను అని అంటే, చెట్టు విత్తనం వేసిన తర్వాత అది కాయల వరకు వచ్చి చేతికి అందని చెట్టు అయితే కనుక కాయలు అదో పెద్ద చెట్టు. అది ఏమండి, చేతికి అందలేదు, పిందులు కూడా వేసిందని అంటాడు. అందులో మీరు చదివితే పిందులు వేసింది, కాయలే పండలేదు, ఇంకా ఫలాలు ఏమో. ఇదొక్కటి మాత్రం. అప్పుడు రాతి నేలను పడే ఏ విత్తనము కూడా అది మలుస్తుంది, ఉంటుంది కొంతవరకు. తర్వాత ఎక్కడ అంటే కనిపిస్తే ఒట్టు, ఎడ్రాసే గల్లంతు. అప్పుడు ఈ సంతోషం మనకొద్దు, సరేనా? అప్పుడు ప్రభుత్వం ఏమందాం, ప్రభువా నేను మంచి నేలను విత్తబడిన విత్తనము వలె ఉండేటట్టుగా నన్ను తయారు చేయమని ప్రభువుని మనం అడగాలి. సార్ పాటలు వచ్చు, బైబిల్ వాక్యాలు, ఇప్పుడు నేను చెప్తున్నాను కదండి, నేను కూడా వాక్యం చెప్తున్నాను, నాకులాగా అనేక మంది వాక్యం చెప్తారు. ఇది చెప్పడం గొప్ప కాదు, చివరి వరకు ప్రభువుతో నిలబడడం అనేది కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక సంతోషం గురించి చెప్తాను, అంటే అదొక రకమైన ఆనందం. ఇది ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం మొదలుకొని అమ్మా 11వ వచనం వరకు చదివితే అదొక రకమైన సంతోషం. అది హామాను గడి సంతోషం. ఏ సంతోషం చెప్పండి అబ్బా? హామాను అక్కడ తిరుగుతున్నాడట, రాజుగారేమో ఇక్కడ రే ఏరా, నాకు నా ప్రాణాన్ని కాపాడిన మనిషికి ఏం చేశారు అని అంటే చెప్పరేంటి మీరు అని అంటే, అయ్యా హామాన్ ఇక్కడే ఉన్నాడు అయ్యా అనకంటే అని పిలవండి అన్నారు. రాజుగారు పిలిచారు. పిలవగానే వాడు ఏమంటున్నాడో తెలుసా? ఇలా వచ్చాడో లేదో రాజుగారు అంటున్నారు, హామాన్ రాజుగారి ప్రాణాన్ని అంత ప్రీతికరంగా కాపాడిన మనుషులు ఉన్నారనుకో, వాళ్ళకి మనం ఏం చేస్తే బాగుంటుంది? వాళ్ళని ఏదో కొంచెం ఘనంగా చూడాలి కదా అంటే, నేను తప్ప ఇంకెవరున్నారు అని ఆడే సంతోషపడిపోతున్నాడు. అంతే, అక్కడ అదొక రకమైన సంతోషం, అదొక రకమైన ఆనందం. నేను తప్ప రాజుగారి ప్రాణాన్ని కాపాడింది ఎవడుంటాడు? అసలు రాజుగారు ఎవరినైనా గనపరిస్తే నన్ను కాక ఇంకెవరిని గనపరుస్తాడు అని ఈడే ఇక చిత్రగుప్తుడిలాగా పుస్తకం రాసేస్తున్నాడు, చెప్పేస్తున్నాడు. అయ్యా మీ గుర్రం ఎక్కించాలి, అలాంటి మీ బట్టలు కూడా అతనికి వేయాలి, మీ రాజుగారి వస్త్రాలు మీ కిరీటం పెట్టించాలి. అయ్యా మరి మీరు ఎక్కడెక్కడైతే తిరుగుతారో గొప్ప కోసం అక్కడల్లా వీడిని తిప్పాలి అంటే అవన్నీ ఎవరికంటే నన్నే అని అనుకుంటున్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, అవన్నీ ఈ మొర్దుకాయకి చేసి పెట్టు అన్నాడు. హామాన్ని ఎవరు చేయమన్నాడు? ఈ మొర్దుకాయకి చెయ్యి అనగానే గుండెలో రాయి పడ్డట్టు అవ్వలేదు. అంటే అప్పుడు ఏ ఆనందం వద్దు? ఇప్పుడు హామాను ఆనందం, హామాను సంతోషం వద్దు. విన్నారా? ఏమేమి వద్దు? ఇప్పుడు రాతి నేలన పడిన ఆనందం వద్దబ్బా. కొంతవరకు ప్రభు కోసం ఆహా ఓహో అని చెప్పి డబ్బా కొట్టుకొని, తర్వాత బ్రోలింగ్ ఫోన్ ట్రంపెట్ లాగా ఖాళీ డబ్బాలో రాళ్ళు కొట్టి చివరికి ఆ డబ్బా చిరిగిపోవడమో బతుకు బజారు అవ్వడమో వద్దబ్బా. రెండవది ఏమండి, హామాను అలాంటి సంతోషం కూడా మనకి వద్దు. దేవుడితో గట్టిగా చెప్పండి, ప్రభువా ఇలాంటి సంతోషాలు వద్దు ప్రభువా నాకు అని చెప్పండి. మూడవది 12వ అధ్యాయం లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనం. అది మనం చదివితే అక్కడ ఒక రకమైన సంతోషం. ఏమంటున్నాడు? నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాలు పట్టుకు. నువ్వు ఎలాగ ఉండాలట? ఎట్లా ఉండవురా? అలా చూస్తావట్రా బాబు, సంతోషంగా ఉండరా. సంవత్సరాలకు సరిపోయే ఆస్తి, సంవత్సరాలకి సరిపోయే తిండి. అరే ఈడవిడ నాకు అర్థం కాదు, ఇంత దరిద్రంగా ఉంటారా? అలాంటి దరిద్రులు అంటే ఇలాంటి ధనవంతులు అందరూ నరకానికి పోతారు వీళ్ళు. అందుకే నేను అంటున్నా, మీరు వినండి. ఏమండి 100 ఎకరాలు ఒకేసారి పండేసినాయి పొలం. ఇక చూడు సార్,
అవి ఆడు కొయ్యడానికి ఆడు అదేంటో పని వాళ్ళందరికీ చెప్తున్నాడు, అబ్బాయి రేపు పొడుగుగా ఇలాగా ఇంత దూరం ఏది సినిమా హాల్ అంతా పెద్ద పెద్ద గొడవలు కట్టించేయాలట, ఇటు అటు అటు అన్నీ కట్టేసి ఇటు బాబు గారు సొమ్మన్నట్టు అందులోనే వాడు కూర్చొని తినాలనుకుంటున్నాడు. అవన్నీ కట్టేసేసి ఏమంటే తెల్లారయ్యేటోళ్ళకి పని వాళ్ళందరూ కుట్ట కింద వచ్చేసి ఏమంటే పెద్ద పెద్ద గాజులు కట్టేసేయాలి ఆడికి. ఎందుకంటే అనేక సంవత్సరాలకి ఆడికి పంట పండేసింది. మరి పంట ఇచ్చినోడికి ఏమన్నా ఉందా అంటే మహిమ ఉందా, ఘనత ఉందా, ఆయనకి ఏమన్నా విలువ ఉందా అంటే ఇచ్చినోడికి ఏమి లేదు, వీడు మాత్రం తింటాడు. ఏమండే రాత్రి అంతా ఇలాగే ప్లాన్ వేసేసాడు, అందరికీ డిక్లేర్ చేసేసాడు. తెల్లారేటోళ్ళకి ఏమండే వీడు తలుపు తెరుస్తూ ఒట్టు రావట్లేదు బయటికి. ఆ పని వాళ్ళందరూ వచ్చి అయ్యా ఎటు ఇటు కట్టమంటారు అటు కట్టమంటారని తలుపు కొడుతుంటే తలుపు తీయట్లే. ఎందుకంటే రాత్రి ఈ నిద్రపోయే ముందు దేవుడు వచ్చాడు ఆ రూమ్లోకి. ఎరా ఈ భూమి, పంట, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చినందుకు ఒక్క కృతజ్ఞత లేదురా నీకు, కొంచెం కట్టేసి కూడా లేదురా నీకు, మీ భార్య గారికి ఇస్తానని అనేది లేదు, నీకు పిల్లలకు పెడతాననేది లేదు, నువ్వు ఒక్కడవే తింటావా, నువ్వు ఒక్కడవే అనేక సంవత్సరాల గట. చెప్పు ఈరోజు రాత్రి నీ ప్రాణాన్ని నేను పట్టుకుపోవడానికి వచ్చాను, మరి ఏం చేస్తావు ఈ పండిందంతా అని అన్నప్పుడు అయ్యా మీకు నమస్కారం అంతా మీకు ఇచ్చేస్తాను, ఎందుకు వచ్చిన గొడవ అదే పోనీ అలాగిచ్చాడా, అలాగా ఇవ్వలే. పేదలకు ఇచ్చేస్తానని అన్నాడా, అలాగా చేయలే. దేవుడు చూశాడు, అంకిల్ లెక్క పెడుతున్నాడు 1 2 3 అంటే ముందు బాగానే అంకిల్ లెక్కెట్టాడు, మళ్ళీ తర్వాత కౌంట్ డౌన్ రావాలి కదా. అప్పుడు అంటున్నాడు ఇంకా ఏది 1 2 అయిపోయింది, ఇప్పుడు 9 8 వెళ్ళిపోతుందిరా బాబు చెప్పరా. ఆడు చెప్పట్లేదు, ఏదో నోరు ఎవరో కుట్టేసినట్టుగా అలాగే చూస్తున్నాడు, కళ్ళు అలా పెట్టుకొని. నా పంట చాలామంది అమ్మ పిసినారు లోకం ఒకటి ఉంది, అందులో చాలామంది అలాగే కొట్టుమిట్టాడుతూ అమ్మ పెట్టదో అడుక్కు తిన్నవదన్నట్టు వాళ్ళు తినరు, వాళ్ళు ఎవరికి పెట్టరు. దేవుడు అన్నాడు 9 అన్నాడు, అరే 8రా అంటున్నాడు, 8 అంటుంటాడు, కళ్ళు అలాగే చూస్తున్నాడు. 7 అన్నాడు, చివరికి 2 అన్నాడు. అప్పుడు కానీ బాబాయ్ ఇచ్చేస్తాను బాబాయ్ అని అంటలేదు, 1 అన్నాడు. ఇంక అంతేనండి, ఆడు 1 అనేటప్పటికి ఆడు ఉంటే ఒట్టు పట్టుపోయాడు. తెల్లారైంది అంటే అదొక రకమైన సంతోషం. ఏది ఏమండి చాలామంది వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు తినరు, అదే ఉట్టి మీద ఏం పెట్టి కోడి పెట్టిన పెట్టుకొని ఏం కూర అంటే చికెన్ అట. చికెన్ మొత్తం మీద సంవత్సరంలో ఒకసారి తింటున్నావో లేదో నాకు అనుమానం. చాలామంది పచ్చడి మెతుకులు తింటున్నారు. అట్ట కాదు, బైబిల్ వాక్యం చెప్తుంది, అయ్యా నీకు ఎన్ని దేవుడు ఇచ్చినా అందులో దేవుని కూడా సంతోషపెట్టి ఏం చేయాలట, అలాగ నువ్వు సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే ఏమేమి సంతోషం వద్దు, రాతి నేల వద్దు, రెండవది హామాను లాంటి సంతోషం వద్దు, మూడవది ధనవంతుడు ఆడెవడ దరిద్రుడు, ఆడు ధనవంతుడా దరిద్రుడు. ఇంకోడు ఉన్నాడు 16వ అధ్యాయంలో కదమ్మా, అదే లూకాసు వార్తలో. వాడు చూడండి, ఆడు ఎట్టాగంటే ఆడు చాలా సంతోషంగా ఉండేవాడట. ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలు, అంటే ఈజిప్టు ఖరీదైన వస్త్రాలు, సన్నని నార వస్త్రాలు వేసుకొని ఊదా రంగు వస్త్రాలు వేసుకొని, అదే ఇప్పుడు ఈ మధ్యకాలాల్లో ఒక రకమైన డ్రెస్ వేసుకొని మేము పలానా పార్టీకి చెందుతాం, మాది ఎంత అంత అని డబ్బాలు కొట్టుకుని అదో తొట్టుగ్యాంగ్ ఉంటారు చూడండి, అలా ఉంటారు. వాడు ఊదా రంగు వస్త్రాలు వేసుకొని తెల్లారైతే ఎంత రాయల్గా వాడు. బైబిల్లో వాడి గురించి దేవుడు ఏమన్నాడంటే, అమ్మ 16వ అధ్యాయం అదొకసారి చదువుతారండి, ఒక వచనాన్ని మనం దాంట్లోనే మనం చూడాల్సిన 24, 25 వచనం ఏమని రాశాడండి. తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏమైపోయిందమ్మా అప్పుడు దేవుడు ఏమన్నాడు మరి అతనితోటి, అవునా బాబు అంత కష్టపడిపోతున్నావు, ఆగు దేవదూతనన్నా ఎవరినైనా పంపిస్తాను అన్నాడా, ఏమన్నాడు సార్?
అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. నీకు ఇష్టమైన అంటే అమ్మా ఇప్పుడు ఎవరితో చెప్పకూడదు. ఇప్పుడు ఏమన్నా మనం ఎందుకు ఇలాగ ఉంటున్నాం అంటే నా ఇష్టం, అదే తంతు ఈడు ఉన్నాడు అక్కడ. మనం చెప్పకూడదట. అనేక సంవత్సరాలు వాడికి ఎలా తోస్తే అలా ఉండడం, ఎలా తినాలంటే అలా తినడం, ఎలాగ జీవించాలంటే అలా జీవించడం, అది వాడి సంతోషం అని అనుకున్నాడు. దేవుడు అప్పుడు అన్నాడు, కుమారుడా నీకు ఇవ్వబడిన నీ కాలం అంతట్లో ఒక్కరోజు దేవుడికి సంతోషం కలుగు చేసేవరా మూర్ఖుడా అని. చాలులే, నరకానికి వచ్చాక మళ్ళీ ఇక్కడ నీతో మాట్లాడడం ఎక్కువ. ఎందుకంటే నరకంలో ఇంటర్వెల్ ఉండదట. ఏముండదు, ఏకదం కాలుతానే ఉంటాడు, అందులో అలా మండుతూనే ఉంటాడు. అది ఒక రకం. అంటే ఈ చేతులు కాలో ఇవి అనుకున్నారు, కానీ ఈ మట్టికి అయిపోతుంది కదా. వేరే రకమైన ట్రీట్మెంట్ ఉంది అక్కడ. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది చాలా డేంజరు. నేను చేత సార్ నీకు ఎన్నున్నా ఇచ్చిన దేవుని అందుకు కాస్త సంతోషంగా ఉండవయ్యా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసారా, ఇప్పుడు రాతి నేల సంతోషం వద్దు. రెండవది ఏమంటే హామాను లాంటి సంతోషం వద్దు. మూడవది ధనవంతుడు లాంటి. అంటే అప్పుడు ఏంటంటారండి, దీనికి మించిన ఏదో సంతోషం ఉంది, అది మన జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. సరే, ఇంకొక వచనం చూద్దాం. అది కూడా సామెతల గ్రంథానికి వెళదాం. సామెతల గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని కూడా మనం గమనించి దీంట్లో నుంచి మనం ఒక సత్యాన్ని పట్టుకుందాం. దేవునికి మహిమ. 15:21 చదవండి అమ్మా. 15:21, 15వ అధ్యాయం 21వ వచనం. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. అదే ఉందమ్మా, చదవండి అమ్మా. అదేనా వచ్చిన బుద్ధి లేని వానికి మూఢత సంతోషకరము. ఎన్నో వచ్చిన అది 15:21. ఓకే, సరే, ఓకే. ఇప్పుడు మీరు అది చదవండి. అందులో మీరు గమనిస్తే సామెతల గ్రంథం 15లో 21వ వచనంలో బుద్ధి లేనివాడు దేని యందు సంతోషిస్తాడట. మూఢత అంటే అర్థం ఏమిటి? మూర్ఖత్వం అంటున్నారా? మూఢత అని తెలుగులో రాశాడు. ఇంగ్లీష్లోకి వెళ్ళండి, దాన్ని ఫూలిష్ అని రాశాడు. అంటే ఏమండి, ఇప్పుడు ఫూలిష్గా పిచ్చోడులాగా వ్యర్థుడిగా ఉంటారు చూడండి, వాడు అందులోనే సంతోషంగా ఉంటాడట. ఏమండి, ఇప్పుడు బుద్ధి లేకపోవడం అంటే ఎలాగమ్మా? బుద్ధి ఎలా వస్తుంది? ఏమండి, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అంటే అప్పుడు దేవునితో ఉండే విధానం వేరే. అందు గురించి బుద్ధి లేని వాళ్ళలాగా ప్రవర్తించకండి. మీ జీవితంలో సంతోషం అనేది అది కూడా సంతోషమే, దానివల్ల మీరు నాశనానికి గురవుతారు. అర్థమవుతుందా? ఇంకో మాట నేను చెప్తాను. ఇది కూడా యెషయా గ్రంథం 66:3వ వచనం చదవండి అమ్మా. అక్కడేమని రాశాడు? అక్కడ ఏమండి 66:3వ వచనం యెషయా గ్రంథం. ఎద్దును వధించువాడు నరుణ్ణి చంపువాని వంటివాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విరుచువాని వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తము అర్పించువాని వంటివాడే, ధూపము వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్టుగా త్రోవలను ఏర్పరచుకునిరి, వారి అసహ్యమైన పనులు వాళ్ళు ఉండడం, మళ్ళీ వారి అసహ్యమైన క్రియలు తమకే ఇష్టముగా ఉన్నవి. ఇక్కడ ఇంగ్లీష్లో దీన్ని ఏమో రాశాడంటే అబాబునేషన్ అని రాశాడు. అంటే దేవునికి అసహ్యమైన రీతిలో కనబడడం. నువ్వు కనబడడం కాదు, నువ్వు చేసే పనులు అసహ్యమైన పనులు చేస్తూ అది నీకు సంతోషం అని అనుకుంటున్నావు. అది అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా. తమిళ్లో కూడా చదివితే ఏంటంటే దేవునికి అసహ్యమైన కార్యాలు చేస్తూ అందులో అది మాకు ఎంతో సంతోషం, అది మాకు ఇష్టం, అది మాకు బాగా నచ్చింది అనేదట్టు ఉంటే ఇదిగో అది నిజమైన సంతోషం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఏవేవి ఇప్పుడు దేవునికి నిజంగా ఈ సంతోషం నచ్చడం లేదు అని అంటే మనం ఇప్పుడు వీటిల్లో కొన్ని చూసాం. ఇంకొక పాయింట్ నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది వినండి సార్. అక్కడంటే హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి సార్. సైతాన్ గారికి ఒక సంతోషం ఉంది. అదో రకమైన సంతోషం. ఎట్లాగా అమ్మా? హబక్కు గ్రంథం వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి ఏం చేస్తున్నాడమ్మా? సైతాన్ గారు సంతోషిస్తున్నాడు. సైతాన్ గారు ఇందాక హామాన్ గారు సంతోషిస్తే నాకు అది వద్దన్నాను కదా.